చెప్తాడు నిరాకరణోద్యమం. తర్వాత వచ్చేసి మనకి 1922 నుంచి 29 వరకు 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి అంటే శాసనోల్లంఘన అంటే ఉప్పు సత్యాగ్రహం కూడా జరుగుతుంది 1930లో. ఈ ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ జరుగుతుంది అంటే దండి దగ్గర జరుగుతుంది. జనవరి ఇక్కడనే 1929లో మనకి జనవరి 26ని సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయించుకోవడంతో మనకి 1947లో ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చినా కానీ 1956 జనవరి 26న మనకి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. 1930 మార్చి 12న అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపడతాడు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరుగుతుంది. అని అంటే డూ ఆర్ డై నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇస్తాడు అన్నట్టు. ఈ ఉద్యమాన్ని చూసి భయపడ్డ బ్రిటిష్ వారు ఇండియాకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి 1946లో అట్లీ అనే అతను ప్రకటన చేస్తారు, ఇండియాకు స్వాతంత్రం ఇస్తామని. 1946 ఆగస్టు 16 వరకు ఇండియాని వదిలి వెళ్ళిపోతామని చెప్తారు. 1947 ఆగస్టు 15న ఇండియాకు, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వాతంత్రం వస్తుందని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం. హైదరాబాద్ రాష్ట్రం వచ్చేసి మనకి 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది. హైదరాబాద్ అనేది ఒక స్వంత రాజ్యం. ఇది నిజాం వాళ్ళ చేతుల్లో ఉండేది. చివరి నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ నియంత్రణలో ఉండేవాడు. తర్వాత 1948లో సైనిక చర్య వల్ల మనకి ఈ హైదరాబాద్ అనేది మన భారతదేశంలో కలిసిపోతుంది. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఆవిర్భవిస్తుంది.